వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ డైనీ. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం డాగ్స్కి ఫుల్ గ్రూమింగ్ చేపించా లేదా అనేది చూద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి సమ్మర్ వచ్చింది కదా అని మొత్తం బొచ్చంతా పీకిచ్చేస్తారు చాలామంది. ఎందుకండి అలా పీకించడం నాకు అర్థం కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే లేకపోతే హాఫ్ కటింగ్ చేయించడం, లేకపోతే ఫుల్ ట్రిమ్ చేయించడం, అట్లా లేకపోతే ఫేస్ ఒకటి నుంచి బాడీ అంతా షేవ్ చేయడం. వాటికి గాలి ఆడాలంట. ఏమన్నా అడిగితే అట్లా గాలి ఆడాలి కదా అంటారు. ఎందుకండి వాటికి గాలి ఆడడం నాకు అర్థం కాదు. ఇప్పుడు మనకి లైక్ సమ్మర్ సీజన్ వచ్చిందనుకో, మనం బయటకు వెళ్ళాలి, బాగా ఎండ ఉంది, మనం ఎలా వెళ్తాము? ఒక గొడుగు వేసుకుని వెళ్తాం. అండ్ వింటర్ వచ్చిందనుకో, మనకు బాగా చలేసేస్తుంది, దుప్పటి కప్పుకుంటాము, లేకపోతే స్వెటర్ వేసుకుంటాం. ఇప్పుడు ఏంటి ఈ స్వెటర్, ఈ గొడుగు ఇవన్నీ మనకి పైన ఒక కోటింగ్, లైక్ డైరెక్ట్గా మనకి బయట హీట్ అనేది లేకపోతే బయట చలి అనేది మనకి తగలకుండా మనకి మధ్యలో ఒక కోట్ లాగా యాక్ట్ చేస్తుంది కదా. సో డాగ్స్కి కూడా అంతే అండి. ఇప్పుడు వాటి ఫర్ ఉంటుంది కదా, వాటికి వేడి నుంచి కానీ వాటికి చల్లదనం నుంచి కానీ కాపాడుతుంది. వాటి స్కిన్ ఇది ఉంది కదా, దీనిపైన వాటి ఫర్ అనేది అన్ని రకాల టెంపరేచర్స్ నుంచి కాపాడే ఒక లేయర్ లాగా యాక్ట్ చేసిద్ది అనమాట. సో సమ్మర్ వచ్చింది కదా అని ఫుల్ ట్రిమ్మింగ్ చేపించేస్తారు. ఇప్పుడు మీరు ఎక్కడికైనా బయట తీసుకెళ్ళారు, లేకపోతే బయట బాగా వేడి ఉందనుకో, స్కిన్ డైరెక్ట్గా ఆ వేడి వచ్చి స్కిన్కి తగిలేసిద్ది. అప్పుడు తట్టుకునే శక్తి దానికి ఉంటుందా? ఉండదు కదా. అదే ఆ ఫర్ ఉందనుకో, ఆ వచ్చే హీట్ దాని ఫర్కి తగులుతుంది. సో దాని స్కిన్కి దాని బాడీకి డైరెక్ట్ హీట్ అనేది వెళ్ళదు. సపోజ్ ఇప్పుడు చలి వేస్తుంది అనుకోండి, డైరెక్ట్గా మన స్కిన్ మీద ఎక్కువ చలి వచ్చేస్తే ఎట్లుంటుంది? స్కిన్ అంతా అదొకలాగా వచ్చేస్తుంది కదా. వాటికి అంత డైరెక్ట్గా స్కిన్ మీద చలి తగిలితే అది తట్టుకోగలదా? తట్టుకోలేదు. అదే ఫర్ ఉంటే ఆ ఫర్ అనేది యాక్ట్ చేసిద్ది, ఒక కోటింగ్ లాగా అనమాట, అలా యాక్ట్ చేసిద్ది. సో ఎప్పుడు కూడా ఫుల్ గ్రూమింగ్ అనేది చేయించకూడదు. ఫుల్ గ్రూమింగ్ ఎప్పుడు చేయించాలంటే మీ వెట్ అనేది మీకు రికమెండ్ చేస్తే, స్కిన్ అంటే బాగాలేదు, స్కిన్ ఎలర్జీ ఉంది, లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉందండి, మీరు ఫుల్ గ్రూమింగ్ చేయించాలి అని వెట్ మీకు చెప్తే కానీ మీరు చేయించకూడదు. ఇన్ఫెక్షన్స్ కానీ టిక్స్ కానీ ఇలాంటివి బాగా ఓవర్గా వచ్చినప్పుడు, ర్యాషెస్ ఇలాంటివి వస్తున్నాయి, మాకు లోపల ఏముంటున్నాయో కనిపించట్లేదు అనుకుంటే కానీ మీరు ఫుల్ గ్రూమింగ్ అయితే ఎప్పుడు చేయించద్దండి. అసలు ఫుల్ గ్రూమింగ్ అనేది రికమెండెడ్ కాదు. గ్రూమర్స్ అనేవాళ్ళు చెప్తారు ఫుల్ గ్రూమింగ్ చేయించండి బాగుంటుంది, లైక్ బాగా ఇంకా జుట్టు షైనింగ్గా వస్తుంది, అలా వస్తుంది, ఇలా వస్తుంది. జుట్టు అయితే బాగానే వచ్చింది, కానీ ఈ లోపు దీనికి ఏమవుతుంది అనేది మనం కూడా ఆలోచించుకోవాలి కదా. అదొకటి అనమాట. సో మేము మొన్న డాక్కి ట్రిమ్ చేయించాం కదా, నేను గ్రూమింగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. అందులో కూడా వాళ్ళు ఫుల్ గ్రూమింగ్ అంటే నేను ఇంచ్ కటింగ్ చేయించాను. ఎలా అంటే ఇప్పుడు ఇంత హెయిర్ ఉందనుకోండి, జస్ట్ వాళ్ళు ఇంత హెయిర్ ఉంటే నేను ఇక్కడ వరకు తీయించాను అనమాట. ఇంచ్ కటింగ్ అంటారు దాన్ని. ఇంచ్ కటింగ్ చేయించాను. మీరు అనుకోవచ్చు, మీరు 2 monthsకి ఒకసారి గ్రూమింగ్ చేపిస్తున్నారు కదండి రైనీకి అని చెప్పి. నేను గ్రూమింగ్ చేపిస్తాను, కానీ ఎలా ఇంచ్ కటింగ్ చేపిస్తాను. ఎందుకు అంటే దానికి హెయిర్ గెడ్డం దగ్గర, కళ్ళ మీద, పాస్ దగ్గర ఇదంతా ఎక్కువైపోతుంది అనమాట. 2 monthsకి ఒకసారి ఎక్కువైపోయినప్పుడు ఏంటంటే దాన్ని శానిటరీ కట్ వరకే చేయిస్తాం. ఆ శానిటరీ కట్ అంటే వాళ్ళు ప్రైవేట్ పార్ట్ దగ్గర క్లీన్గా పొట్ట నుంచి కింద ప్రైవేట్ పార్ట్స్ వరకు నీట్గా షేవ్ చేస్తారు, నెయిల్స్ కట్ చేస్తారు, పాస్ మధ్యలో హెయిర్ ఉంటుంది కదా దాన్ని ట్రిమ్ చేసి నీట్గా కట్ చేస్తారు. ఫేస్ ఒకటి కళ్ళు కనిపించేలాగా మీసాల దగ్గర, గడ్డం దగ్గర కట్ చేస్తారు. అక్కడ ఎందుకు అంటే వాటర్ తాగుతున్నప్పుడు దానికి ఇక్కడ ఫుల్ అంటుకుపోతుంది వాటర్ కూడా, మొత్తం ఇల్లంతా కాచుకుంటూ తిరుగుతుంది అనమాట వాటర్ తాగే. సో అందుకని గడ్డం దగ్గర, మీసాలు కూడా తింటున్నా తాగుతున్న వాటి నిండా అయిపోతుంది. సో దానికి కళ్ళు కనిపించట్లేదు, హెయిర్ పెరిగిపోయి. మనతో ఏమో అది కట్ చేయించుకోదు. నేను కట్ చేద్దామని ట్రై చేస్తే నన్ను కొరికేస్తుంది, కానీ నాతో కట్ చేయించుకోవట్లేదు. ఇప్పుడు నెయిల్స్ నేను తీద్దామా అంటే నన్ను అస్సలు పాస్ని టచ్ కూడా చేయలేదు రైని, అట్లా వేస్తుంది అనమాట. సో వాటి గురించి శానిటరీ కట్, ఓన్లీ జస్ట్ శానిటరీ కట్ వరకే. ఏంటది, ఫేస్ షేప్ ఒకటి, ప్రైవేట్ పార్ట్స్ అండ్ పొట్ట కింద ఫుల్ ట్రిమ్మింగ్, పాస్ అండ్ నెయిల్స్ అంతవరకే నేను చేయిస్తాను. నేను ఎప్పుడు ఫుల్ ట్రిమ్మింగ్ చేయించును. ఇంచ్ కటింగ్ కూడా ఎందుకు చేపిస్తున్నానంటే వాకింగ్కి వెళ్ళేటప్పుడు దాని హెయిర్ కొంచెం నేలకి టచ్ అయిపోతుంది, దాని కాళ్ళ దగ్గర కూడా హెయిర్ అంతా వాకింగ్ అప్పుడు రోడ్డు మీద రాసుకుపోయి అక్కడంతా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. మాసిపోతుంది హెయిర్. బాత్ చేయించిన ఇంకా అలా వాకింగ్కి వెళ్తే ఇంకా బాత్ చేయించిన మురుకోడ్లాగా అయిపోతున్నాడు మరేని. అందుకని చెప్పి నేను మొన్న షూ కటింగ్ చేయించాను. షూ కటింగ్ అంటే ఇప్పుడు రైనీ లెగ్, ఇదంతా రైనీ లెగ్ అంటే కింద పార్ట్ ఇది ఉంటుంది కదా, కింద పార్ట్ ఇక్కడ, అక్కడ వాళ్ళు ఫుల్ ట్రిమ్ చేస్తారు.
ఇంకా ఫుల్ ట్రిమ్ చేసామని చెప్పాను అనమాట. షూ కటింగ్ అంటున్నారు దాన్ని. సో ఎందుకు అంటే అది వాకింగ్కి వెళ్ళినా నడిచినా కానీ దాని ఫర్ అయితే మురికి అవ్వదు. సో అలా షూ కటింగ్ చేయించాను. రిమైనింగ్ అంతా ఇంచ్ కటింగే చేయించాను. హెయిర్ ఎక్కువైపోయిందని ఇంచ్ కటింగ్ చేయించాను, లేకపోతే నార్మల్గా హెయిర్ అయితే నేను ఎప్పుడు కట్ చేయించాను అనమాట. మనం హెయిర్ జస్ట్ నార్మల్ డ్రై బాత్ చేయించుకుని నీట్గా గ్రూమింగ్ చేయించుకుంటే హెయిర్ ఎప్పుడు బాగుంటుందండి. బాగా ఇన్ఫెక్షన్లు వస్తాయి కానీ మీరు ఎప్పుడు అసలు ఫుల్ షేవింగ్ అయితే చేయించొద్దు. అదే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నది. సో ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా, లేకపోతే మీ దగ్గర నుంచి ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లిటిల్ రైనీ.